యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూసావా కమల, మన అమ్మాయి తల్లి కాబోతోందని తెలిసి బస్తీ వాళ్ళంతా ఎంత సంబరపడిపోయారో. బస్తీ వాళ్ళందరూ గంగాధరం నువ్వు తాతో కాబోతున్నావు అంటూ ఉంటే నా ఛాతీ గర్వంతో పొంగిపోయింది కమల. నాకు ఏ కడుపు లేదు. మళ్ళీ ఎలా దింపుకుంటావమ్మా ఈ బరువుని? ఎలా దాటగలవు ఈ అగాధాన్ని? బాధ్యత తెచ్చిన బరువు అయితే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించొచ్చు. కానీ నీ అమాయకత్వం, నీ మంచితనం మోసుకొచ్చిన భ్రమ ఇది. ఈ భ్రమలోంచి ఎలా బయటపడగలవు? లేని నిజాన్ని ఎలా చూపించగలవు? ఒక నిజాన్ని నమ్మాలంటేనే 100 ప్రశ్నలు సంధించే నీ భర్త మనసు ఇప్పుడొక అబద్ధాన్ని నిజమని నమ్మాడు. రేపు ఆ నిజం అబద్ధమని తెలిసిన రోజు తట్టుకోగలడా? నిన్ను క్షమించగలడా? నా ఊహ కూడా అందటం లేదమ్మా. ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం ఎవరి కోసమైనా దాని ఫలితం అనుభవించేది మాత్రం నువ్వే. కమలా, కమలా, ఏందే గీడేం చేస్తున్నావు? ఏమీ లేదత్తయ్యా. బిడ్డ మీద పానం గుంజుతాందా? నీళ్లు పోసుకున్న బిడ్డ అయ్యే ఏం చేస్తున్నదో ఎట్లున్నదో అని జరంత పరిశానుంటద్ది. అవునత్తయ్యా. ఎందుకే గంతరంది పడతావు? 2 దినాలాగు, నేనే నా మనవరాలు తానికి పోతా. కుదిరితే గాన్నే 4 దినాలుండి దానికేం కావాలనో అన్ని దగ్గరుండి చూసుకుంటాది. ఏందే? ఏం లేదత్తయ్యా. మీరెందుకు వెళ్ళటం? నేనే వెళ్ళొస్తాను. సరే పోదుగాన్లే. ఇగో బియ్యం పెట్టుపో. అత్త కోడళ్ళు కలిసి నిన్ను కట్టుకున్న వాణ్ణి, నిన్ను కన్నవాళ్ళని అందరినీ మోసం చేశారు. రోహిత్ ఇక్కడే వరంగల్లో ఉన్నాడు వదినా. ఏం మాట్లాడుతున్నావు శాన్వి? ఏడున్నాడు? వినయ్తో. అవును, త్వరలో నీకు మేనలుడొస్తున్నాడంట.
సామ్రాట్ నీ దగ్గరున్నాడా? పెళ్లి దగ్గరికి వస్తుంది. రోహిత్ గిన్నె తిరుగుతుండు, కానీ రోహిత్ జడ ఇట్లా పట్టుకోవాలి. లేట్ చేస్తే శాన్వి పెళ్లి వినయ్తోనే జరిగిపోతే, గది జరిగితే శాన్వి బతుకుతా. రోహిత్ జడ తెలవక ముందే శాన్వి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి రోహితేనని వినయ్ కెరికైతే వినయ్ని డోకా చేస్తున్నామని ఎట్లా రియాక్ట్ అవుతాడు? శాన్వి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న జ్వాల ఏ టైంలో ఏం చేస్తుందో? శ్రీవల్లి, శ్రీవల్లి, చూసుకో అక్కర్లేదా? ఏం కాలేదు కదండి. అయినా ఏం కొంప మునిగిందని అలా పరిగెత్తుకొచ్చావు? మీరు పిలిచిండ్రని. అమ్మా, అమ్మా, ఏంటి నాన్న, ఏమైంది? శ్రీవల్లి మ్యాట్ మీద కాలేసి జారి పడబోయింది. ఇక్కడే ఉన్నాను కాబట్టి పట్టుకున్నాను, లేకపోతే శ్రీవల్లి కాస్త చూసుకోవాలి కదా. చూసుకోవాలి కదా అని అంత తేలిగ్గా చెప్తావేంటమ్మా? ఆ? ఇంత చిన్న విషయానికి ఏడ్చి చెప్తే బాగుండదేమో కదా నాన్న. ఏంటి జోకా? ఆ? ఆహాహా, అదేం లేదు నాన్న. ఈ టైంలో జోకేంటి నాన్నా? ఈ ప్లేస్లో మ్యాట్ ఏంటి? ఆ మ్యాట్ ఎప్పుడూ అక్కడే ఉంది. కానీ నువ్వే శ్రీవల్లి పక్కన ఉండట్లేదు. ఆ? ఎందుకు నాన్నా? ఎందుకా? ఆ? ఆహా, అదే పక్కనే ఉండాల్సిన అవసరం ఏంటా అని. శ్రీవల్లి ప్రెగ్నెంట్. అవును, ప్రెగ్నెంట్ కదా. ఏమండి, ఇప్పుడు ఏమైందండి?
నువ్వు మంచిగానే ఉన్నావు కదా? ఒకవేళ పడిపోతే? అవునవును, పడిపోతే చాలా ప్రమాదం కదా. ఆ ప్రమాదానికి కారణం ఎవరు? జాగ్రత్త మర్చిపోయిన శ్రీవల్లియా, నీ బాధ్యత మర్చిపోయిన నువ్వా? అంటే ఆ మ్యాట్ అక్కడ వదిలేసిన పని మనిషిది నాన్నా. ఈ మ్యాట్ ఇక్కడెందుకుంది? తప్పైపోయింది బాబు. ఆ మ్యాట్ అక్కడ పెట్టింది నేను కాదు, మా చెల్లి. ఎక్కడుంది మీ చెల్లి? బాబు, ఇంకో పని పిల్లని పెట్టుకోమన్నారు కదా, అందుకే మా చెల్లిని తీసుకొచ్చాను. దానికి తెలీదు, కొత్త బాబు. ఈ ఇంట్లో నా చెల్లి పెళ్లి శుభకార్యం జరగబోతుంది. నా భార్య ప్రెగ్నెంట్. రేపు నాకు వారసుని ఇవ్వబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవల్లికి ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంకెప్పుడు అలా జరగదు బాబు. జరగకూడదు. అర్హత లేని మీ చెల్లి ఈ ఇంట్లో పనికి రాదు. వెళ్ళిపోమని చెప్పు. తప్పైపోయింది బాబు, ఇవాళే చేరింది. ఈ ఒక్కసారికి తను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వద్దు బాబు, మా చెల్లిని పంపించేస్తాను. అమ్మా, మీరు కూడా కాస్త కాన్షియస్గా ఉండండి. నేను నా ఫ్రెండ్స్కి కార్డు ఇవ్వడానికి వెళ్తున్నాను. నీ చెల్లి చేసిన తప్పుకి పనిష్మెంట్ పనిలో నుంచి తీసేశాను. కానీ నీ నిర్లక్ష్యానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కింద పడ్డ ఆవాల్ని ఒక్కొక్కటిగా ఏరి ఆ గిన్నెలో వెయ్యాలి. కూర్చొని కాదు, ఒంగోని. ఏమండి, నన్ను క్షమించండి. మీ చెల్లి పెళ్లి మీరు అనుకున్నట్టు జరగదు. మీరు సంబరపడ్డట్టు నేను మీకు వారసునియ్యలేను. మా అబద్ధం మీద నడుస్తున్నా, మిమ్మల్ని ప్రతి క్షణం మోసం చేస్తున్నా. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు. సోది చెబుతానమ్మ సోది. నిన్నే సోదమ్మా, నిన్నే. దాయిట్రా. ఓయమ్మ, అమ్మలకు అమ్మ తీరున్నావు, దొడ్డగుడంకు పెట్టు పేరు తీరున్నావు నా తల్లే. ఏం తల్లి, నీ ముఖం ఎలిగిపోతా ఉంది, మనసు ఉల్లాసంగా ఉన్నది. అవు సోదమ్మా, నా మనవరాలు నీళ్లు పోసుకున్నది సంబరంగున్నా. దాని మను అయినప్పుడు యాడలేని రందిబడ్డా. లగ్గమే కాదన్నారు, తల్వాలే పడయ్యి అన్నారు. కాని ఆ అమ్మోరి దయవల్ల ముడిపడ్డది. ఈ దినం
దాని కడుపులో ఓ కాయి పడ్డది. అసలే ముసలి ప్రాణం. బాగా దుంకాకు తల్లి. రేపటి దినం మన చేతుల్లో ఉండదు. మంచిగా చెప్పినావు సోదమ్మా. గందుకే నిన్ను పిలిచినా. రేపు నా మనవరాలికి పుట్టే బిడ్డ ఆడపిల్లనా మగపిల్లగాడా జరి చెప్పరాదే. గది తెలుసుకోవాలని నా పానం గుంజుతాంది. ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా గాళ్ళ జాతకం ఎట్లుంటుందో చెప్పు. నీకు సిట్టెడు బియ్యం పోస్తా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు. ఏంది సోదమ్మా? ఏందంటే ఎట్ట చెప్పాలా? నీ మనోరాల జాతకం మహర్జాతకమే తల్లి. గా కూనకు పుట్టబోయే బిడ్డ దేశాలను వెళ్తాడు. గా బిడ్డ పెరిగి పెద్దోడై దొడ్డ మహారాజవుతాడు తల్లి. నీ నోట్ల చక్కెర పొయ్యాల. ఎంత మంచి మాట చెప్పినావు సోదమ్మా. నాదేమున్నదే తల్లి, అంతాగా భద్రకాళమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్పుడే నా పని తల్లి. నా మనవరాలు ఎటువంటి ఆటంకం లేకుండా సుఖంగా ప్రసిద్ధైతదా? అమ్మోరు సూపు దండిగా ఉన్నది. 12 బిడ్డనిస్తది. గప్పటిదాకా గా కూనను జర భద్రంగా చూసుకోవాలా. గట్లనే సోదమ్మా. కమలా, ఇన్నవా? పిల్లకి 12 మగబిడ్డ పుడతాడంట. పుట్టినోడు గొప్పోడైతాడంట. కమలా, సోదమ్మ చెప్పిందంతా జరుగుతాదే. గది అమ్మోరి మాట. ఏంటత్తయ్య ఇది? దేనికైనా ఓ హద్దుండక్కర్లా? గదేందే గట్లంటావు? లేకపోతే ఈ సోదేంటి, నమ్మకాలేంటి? ఏందే నువ్వేనా గిట్లా మాట్లాడుతున్నది? నా మనవరాలి భవిష్యత్తేందో తెలుసుకోవాలని నాకుండదా? పుట్టబోయేటోడు మహారాజు కావాలనని నీకు లేదా? ఎవరేమవుతారో ఎవరికి తెలుసు? రేపు జరగబోయేది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. తెలియని దానికి ఇదంతా ఎందుకు? ఈ సంబరం దేనికి? నీ మొహం నీకేం తెలవదు. నాకంతా ఎరుకనే. నేనేమనుకుంటే గదే జరుగుతాది. నువ్వుండి సోదమ్మా. తల్లి, ఎందుకంత దిగులు పడతా ఉన్నావు? ఏం లేదు సోదమ్మా. ఎందుకు తల్లి? నీలో నువ్వే నలిగిపోతా ఉన్నావు. అన్నిటికీ గా కనకదుర్గమ్మ తల్లే ఉన్నది. సోదమ్మా, 6 నెలలు పోయినాక మల్లారా. నాకు మునిమనవడు పుడతాడు. గప్పుడు నీకు సీర పెడతా. నువ్వు రాయే. తల్లి, గా కండ్లు తుడుచుకో. గా కనకదుర్గమ్మను తలుచుకో. అంతా మంచి అయితది. పట్టు తల్లి. ఏంటి సోదమ్మా, బియ్యం తిరిగిస్తున్నావు? నా బుద్ధి ఎరిగిన కాడ్నుంచి గా కంచి కామాక్షమ్మనే నమ్మినా.
నిజమే పలికినా గా తల్లి పలుకు చెప్పి కడుపు నింపుకునేదాన్ని. కానీ గీ దినం గా అమ్మ పలుకు కాదని అబద్ధం చెప్పినా గా నిజమేందో గీ అబద్ధమేందో గా తల్లికి ఈ తల్లికి ఎరుకనే. కాని ముసలి ప్రాణం పడే సంబరం కాదనలేక నా నాలుకను మలినం చేసుకున్నా. ఈ అన్నం నా కడుపుకి ఇమడదు తల్లి. తల్లి ఒక్క మాట, నీ బిడ్డ అబద్ధమనే కావడి భుజాల మీద మోస్తోంది. మంచిది కాదు. గా భద్రకాల్ని కొల్చి గా అబద్ధపు బరువుని దించు. లేకపోతే అత్తింట్లో కాపురం చేసుకోవాల్సిన నీ కూన పుట్టింటికొచ్చి నిన్ను కన్నీళ్లు పెట్టిస్తది.